పోటీలకు వెళ్లిన సీఎంకు రైతుల దగ్గరకు పోవడానికి సమయం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికే రాజీవ్ యువశక్తి పథకం తెచ్చారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు. అందాల పోటీలకు వచ్చిన ఓ యువతిని రేవంత్ అనుచరులు ఇబ్బంది పెట్టారని, దీంతో మిస్ ఇంగ్లాండ్ తన దేశానికి తిరిగి వెళ్లారని చెప్పారు. దీంతో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంత ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళది, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపికింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయలే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు. వాళ్ళు దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్పి